గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పేషెంట్ నేమ్ బాలకృష్ణయ్య. సో తను వచ్చి 4 months అవుతుంది. స్టార్టింగ్ ఎప్పుడైతే ఇక్కడ అడ్మిట్ అయ్యారో తను కాన్షియస్లో లేరు. సో ఇప్పుడు మన దగ్గర నుంచి ఈరోజు వెళ్తున్నారు. ఇక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కాన్షియస్లోకి వచ్చారు. ఈరోజు మేము డిశ్చార్జ్ అవుతున్నాము. మా డాడీకి ఆగస్టు 25th రోజు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన నైట్కే మా డాడీకి మెడికవర్ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ 20 days అడ్మిట్ చేసుకున్న తర్వాత డాడీ మొత్తం కోమాలో ఉన్నాడు. అసలు బాడీలో ఎలాంటి మూవ్మెంట్ లేదు. అయితే అక్కడ డాక్టర్స్ ఏం సజెషన్ చేసిందంటే పక్కన బ్రిడ్జ్ రిహాబ్ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ బాగా చూస్తారని రిఫర్ చేసారు. సో మేము వెంబటే డాడీని బ్రిడ్జ్ రిహాబ్ సెంటర్కి తీసుకురావడం జరిగింది. పెట్టిన 3 daysకే డాడీ పిలవడం కానీ కళ్ళు తెరవడం కానీ అలా మూమెంట్ ఇవ్వడం జరిగింది. అలా కొన్ని రోజులు 10 daysకి అలా లెఫ్ట్ లెగ్ అనేది మూమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనం పిలుస్తుంటే కదలడం కానీ ఐస్ బ్లింక్ చేయడం కానీ అలాంటివి చేసిరు. సో ఫిజియోథెరపీ డాక్టర్స్ అండ్ స్టాఫ్ మరియు డాక్టర్స్ విజయ్ సార్, మహేష్ సార్, శ్రీకాంత్ సార్ వీళ్ళంతా టోటల్ బ్రిడ్జ్ రిహాబ్ సెంటర్ మేనేజ్మెంట్ మొత్తం మమ్మల్ని బాగా చూసుకుని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకొని మాకు బాగా సపోర్ట్ చేసిరు. వాళ్ళ సొంత మనిషిలాగా చూసి మా డాడీకి మంచిగా రికవర్ చేసిరు. ఇంటికి తీసుకెళ్తున్నాము.